తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నావు. ఇంకో ఆవిడొచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్కి ఫ్రెండ్ అన్నావు. నీ మాటే మారిపోయింది. తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రామ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, నేను చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బుర్కా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేమ ఉండేదే గుండె చాటున. అక్కడ ఏమీ లేదు. నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది, ఇంకేముంటుంది? ఇప్పుడు ఎక్కడికి? Left one. Oh, so good looking, Mom. Come. What are you waiting for? Come. మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు, రాజారాం. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముంతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలు ఉండరమ్మా. అందుకే మీరు ఎప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. రన్నర్ని కదా. మా నీ గురించి మాట్లాడుతున్నాడు కదా. అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు, సరేనా? విష్ యూ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓడిపోతావనిపిస్తోందా? ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది. బేటీ ఓ ఆరే దేకో. ఇస్మాయిల్ భాయ్, ఏంటి భయ్యా, ఏంటి వెతుకుతున్నావు? నా హ్యాంకీ కనపట్లేదు. ఓ హ్యాంకీనా? ఎన్నంటే అర్థం ఏంటి? ఇది నాది. ఇదేనా? థ్యాంక్ యూ. పోయిందనుకున్నాను. హ్యాంకీయేగా. కాదు, నా ప్రాణం. దాని మీద ఎన్నని ఉంది అంటే? నాదని అర్థం. ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి? రాజారాం బాయ్, ఆ హ్యాంకీ కథ అడుగుతుంది, చెప్పమంటావా? నా కథ కదా, నేనే చెప్తా.